మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై విమర్శలు చేశారు. 2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని విమర్శించారని, ఇప్పుడు మళ్లీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ కేజ్రీవాల్ ను విమర్శించారని అన్నారు. ఇది కూటమి ప్రభుత్వం కాకుండా కుట్రల ప్రభుత్వం అని ఆరోపించారు. అదేవిధంగా వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి ప్రలోభాలకు గురిచేసి గెలవాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారని విమర్శించారు. ఈ దాడులు దౌర్జన్యాలపై ఎన్నికల సంఘం స్పందించి అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను అడ్డుకోవాలని కోరారు. 19లోనేమో కేజ్రీవాల్ గారిని పొగిడారు. కేజ్రీవాల్ గారు మంచివాడని చెప్పాడు. ఈ రోజేమో కేజ్రీవాల్ చెడ్డవాడు. కేజ్రీవాల్ ని ఆ రోజేమో గెలిపించాలి, కేజ్రీవాల్ ని ఈ రోజేమో ఓడించాలి. అసలు నాలుకేనా మనిషేనా, మనసేనా, ఒక విలువ ఉందా, ఒక సిద్ధాంతాలు ఉన్నాయా, అన్ని కూడా గాలి వదిలేయటం. అసలు ఎంత నిస్సిగ్గుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారి పక్షాన వాళ్ళ మామను వెన్నుపూడి పొడిచి వేరే విషయం, ఆయన పక్షాన ఉండి నేషనల్ ఫ్రంట్ రాజకీయాలు నడిపాడు. ఆ తర్వాత బీజేపీతో 1999 ఎన్నికల్లో బీజేపీ పుణ్యమా, కార్గిల్ విజయ పుణ్యమా అని చెప్పేసి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ అగైన్ 2004లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత వాళ్ళని వదిలేసేసాం. మళ్ళా అగైన్ 2009లో టిఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు అందరితో ఒత్తు పెట్టుకొని 2009లో మళ్ళీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ 14లో మోడీ గారి గాలిలో మళ్ళీ గెలవడం. మళ్ళా అగైన్ 19లో ఓడిపోయాడు, మళ్ళీ మొన్న మోడీ గారితో జతకట్టారు. అసలు ఒక మనిషి అంటే విలువ ఉండాలా, ఒక మనిషికి, ఒక పార్టీకి సిద్ధాంతం ఉండాలా. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని, వాళ్ళు చేస్తున్న దాని మీద మీరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ ఎలక్షన్ కమిషన్ దృష్టి కూడా మరలా